గుల్ల మైసూర్పాక్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడైతే ఒక 4 పలకలుగా ఉండే ప్లేట్ నా దగ్గర లేదు, అందుకని ఈ ప్లేట్ని తీసుకున్నాను. ఇందులో నెయ్యిని వేసుకొని మొత్తం ప్లేట్ అంతా అప్లై చేసుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఒక కప్పు నిండా నెయ్యి నూనె కలిపి వేస్తున్నానండి. నేను ఇక్కడ 2 కలిపి వేస్తున్నా. ఒక కప్పు నెయ్యి ప్లస్ నూనె, ఒక కప్పు శనగపిండి, కప్పు పంచదార, మొత్తం ఈక్వల్ వేసుకోవాలండి కొలతలు. ఇప్పుడు సగం నెయ్యిని గిన్నెలో పోసుకొని వేరే స్టవ్ మీద ఉంచాలి. ఇప్పుడే స్టవ్ వెలిగించట్లేదు నేను. ఒక ప్యాన్ తీసుకొని అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని శనగపిండిని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి, ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటే మైసూర్పాక్ మనకి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్నటువంటి శనగపిండిని చల్లారాక జల్లెడ పట్టుకోవాలి. కొంచెం వేడి చల్లారితే బాగుంటుంది. ఈ విధంగా జల్లెడ పట్టుకొని కొంచెం తినే సోడా వేసుకుందామండి ఇందులో. తర్వాత మొత్తం జల్లెడ పట్టాక ఇది ఒక బౌల్లోకి తీసుకొని ఇట్లా లిక్విడ్ లాగా కలుపుకోవాలి. దోశ బ్యాటర్ వచ్చినట్టుగా కలుపుకోవాలి. అందులో ఉంచిన నెయ్యి సరిపోలేదు, అందుకని ఈ గిన్నెలోది కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా లిక్విడ్ లాగా కలిపేసుకొని దీన్ని రెడీ చేసి పెట్టుకోవాలి. తర్వాత నెయ్యి వేసిన గిన్నె స్టవ్ని కూడా వెలిగించుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో పంచదార వేసుకొని మునిగే వరకు వాటర్ వేసుకొని సింగిల్ తీగ పాకం వచ్చే వరకు దీనిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఒక్క తీగ పాకం వస్తే సరిపోతుందండి. ఈ పాకం రెడీ అయ్యేసరికి ఆ నెయ్యి కూడా బాగా మరుగుతుంది. దాన్ని సిమ్లోనే ఉంచుకోండి స్టవ్ మీద. ఈ నెయ్యిని మైసూర్పాకులో వేసేటప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి. ఎటుపడ్డా కూడా కాలుతాయి చేతులు కానీ. మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ పాకం వచ్చిందో లేదో చూసుకుంటూ ఉండండి. వచ్చిందండి. ఇప్పుడైతే ఒక తీగ పాకం వచ్చింది. మనం కలిపి ఉంచుకున్న బ్యాటర్ ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఆ గిన్నెలో ఉన్న మిశ్రమాన్ని మొత్తాన్ని ఇందులో వేసేసుకొని ఇక్కడ నుండి కలుపుతూనే ఉండాలండి. కలుపుతూనే ఉండాలి, ఎందుకంటే కలపలేదంటే కనుక అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఫ్లేమ్ మట్టికి మీడియంలోనే ఉంచుకోవాలి. మీడియంలో ఉంచుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి. అడుగంటిన లేదా హైలో పెట్టిన మైసూర్పాక్ మాడిపోతుంది. ఇది మట్టికి మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి ఇక్కడ. ఇప్పుడు ఈ మరుగుతున్న నెయ్యి ఉంది కదా, దాన్ని మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ దాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఆయిల్ మొత్తాన్ని పీల్ చేసుకుంటుంది పిండి అంతా. ఎప్పుడైతే ఆయిల్ వదిలేస్తుందో ఇక అప్పుడు మనకి మైసూర్పాక్ రెడీ అయినట్టే. ఈ విధంగా కలుపుకుంటూ ఆయిల్ని యాడ్ చేసుకుంటూ ఉండాలి. అసలు ఏమాత్రం గరిట తిప్పటం ఆపటం కానీ లేదా హై
ఇంకా కొంచెం మిశ్రమం అందులో ఉందండి ప్యాన్లో, అది తీసి వేస్తున్నాను నేను ఇప్పుడు. ఒక 5 నిమిషాలు ఆగినాక ఇదిగోండి కట్టర్తో మొత్తం ఇట్లా కట్ చేసుకోవాలి. మనకి చిన్న ముక్కలు అంటే ఇష్టమైతే చిన్న పీసెస్ లాగా, పెద్దవి అయితే పెద్దలాగా, షాప్లో లాగా ఉండాలి అంటే పెద్దవి, అదేవిధంగా కట్ చేసేసుకొని ఒక అరగంట ఆరనివ్వండి. ఫ్యాన్ ఏమీ అవసరం లేదు, విడిగానే చల్లారిపోతుంది. ఇప్పుడు దీన్ని సెట్ అయిపోయి మొత్తం చల్లారిపోయింది, దీన్ని తీసేసుకుందాం. మనకి ఇంకా మైసూర్పాక్ రెడీ అయినట్టే. చూడండి, ఒక ప్లేట్లోకి ఈ విధంగా ఫ్లిప్ చేసుకోవాలి. చూసారా ఎంత బాగా వచ్చాయో. మైసూర్పాక్ మనకి రెడీ అయినట్టేనండి. గుల్ల మైసూర్పాక్ చూసారా, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. గుల్ల మైసూర్పాక్ రెడీ. అంతేనండి, చాలా సింపుల్.